అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నానండి. మీతో పాటు నేను కూడా బాగుండాలి. సరే కానీ విషయానికి వద్దామండి. ఈరోజు నేను సీడీస్తో సైకిల్ చేస్తున్నానండి. ఇప్పుడు 2 సీడీలు తీసుకున్నా, వాటికి ఉలన్ చుడుతున్నానండి. మొత్తం 6 సీడీలు, ఒక్క దాని ఏమంటారు టైరు, ఒక్కదానికి రెండు జాయింట్ చేసి అట్లా ఉలన్ చుడుతున్నాండి. మొత్తం చుట్టుకోవాలి. మొత్తం చుట్టుకున్నాక మొత్తం చుట్టుకుందామండి. మొత్తం చుట్టుకున్న తర్వాత మనం చేద్దాం. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ఇవ్వండి. నేను ఎంత కష్టపడుతున్నానంటే ఎంత కష్టపడ్డదానికి ఫలితం ఉండట్లేదండి. ప్లీజ్ అండి, కొంచెం నాకు సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మొత్తం చుట్టడం అయిపోయిందండి. ఇప్పుడు సైడ్ మనం చుట్టూ పింక్ ఉలన్, ఇందాకదే వైలెట్ కలర్ది చుట్టినాం కదా, ఇప్పుడు పైన పింక్ కలరు మొత్తం కవర్ చేస్తున్నాం అన్నట్టు. ఒకటి సరిగా కనిపించట్లేదు, క్షమించండి. నేను చూసుకోలేదు, ఇటు మధ్యలోనే ఉందనుకున్నా కానీ సైడ్కు వచ్చింది. దయచేసి క్షమించండి. ఈసారి కొంచెం చూసుకొని చేస్తా. అయిపోయిందండి. ఇదొకటి, మొత్తం మూడు. ఇప్పుడేమో వీటిని చిన్నగా అట్లా కట్ చేసుకున్నాండి. అవి అట్లా సన్నగా చిన్నగా మన ఐస్ క్రీమ్ పుల్లల లెక్క అనమాట. ఒక్కొక్క వాటిన ఇప్పుడు మొత్తం అన్నీ చేసుకొని డబల్ అతకబెడుతున్నా. అట్లా 2 అట్లా మొత్తం ఇట్లా డబల్ కలిపి మొత్తం ఒక 6 చేసుకున్నాండి. 3, 4, 5, 6 మొత్తం 6 చేసుకున్నా. వాటికి ఇప్పుడు పింక్ ఉలన్ చుడుతున్నా. మీరు కూడా చేసుకోండి, బాగుంది. మంచిగా ఇంట్లో పెట్టుకుంటాం. ఇప్పుడు మనము ఒక ఆర్గనైజర్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. బ్రష్లు లాంటివి, లేకపోతే దూపెన్ లాంటివి, లేకపోతే పెన్నులు లాంటివి, లేకపోతే ఫ్లవర్ వాజ్ లెక్కన్నా వాడుకోవచ్చు. ఇది చేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ సీడీలు అంటే ఇంట్లో ఎట్లా ఉంటాయండి, అప్పట్లో మన అందరి ఇంట్లో ఉండేటివి పాతవి ఉంటాయి కదా ఆ సీడీలు. ఇప్పుడు నాకు ఖర్చు అయిందల్లా ఉలను, ఫెవికాల్ అనమాట. ఉలన్కు 25 రూపీస్ 50 రూపీస్ పడినాయి. మరి మొత్తం జుట్టేసుకున్నాండి. మొత్తం 6 జుట్టేసుకున్న దానికి పింక్ కలరు. ఇప్పుడేమో మనం బుట్ట తయారు చేసుకుందాం అట్టతో. అట్లా గుండ్రంగా ఇట్లా కొంత తీసుకొని అతకబెట్టేసుకొని ఇట్లా బుట్ట చేసుకున్నాము. దానికి కింద కవర్ చేసేస్తున్నాం అన్నమాట. కవర్ చేసేసి ఇప్పుడు దీనికి కూడా ఉలన్ జుట్టేస్తున్నాను అనమాట. నేనేం చేసిన, ఫస్ట్ వైలెట్ జుట్టిన, తర్వాత మధ్యలో పింక్, మళ్ళీ తర్వాత వైలెట్, మళ్ళీ పైన లైట్గా ఒక లేయరు పింక్ కలర్ వేసిన అనమాట బుట్ట. చూసిండ్రు కదా ఇట్లా. ఇప్పుడు వీటిని అతకబెట్టుకోవడం. ఫెవికాల్తో బాగా ఇబ్బంది అవుతుందండి. గ్లూ గన్ అన్నా లేకపోతే ఫెవిక్విక్ అన్నా వాడండి, మంచిగా స్టిక్ అవుతాయి. ఇప్పుడు అట్లా 2 టైర్ల మధ్యలో ఇటు 2 చూసిండ్రా ఎట్లా పడిపోయిందో. నేను ఫస్ట్ ఫెవికాల్ వాడితే ఎట్లా అయింది, మళ్ళీ ఫెవిక్విక్ చేసుకుంటే మళ్ళీ గట్టిగా స్టిక్ అయిందండి. ఇప్పుడు ఇటు 2 పెట్టి ఒక టైర్కి అది చూసిండ్రా, ఇటు 2 ఒకటి దానికి ఇట్లా అతికిచ్చింది అనమాట. చూసిండ్రు కదా, ఇట్లా అతకబెట్టిన. అటు సైడ్ కనిపించలేదు, ఇటు తిప్పి పెట్టిన. ఇప్పుడు మళ్ళీ ఇటొకటి అటొకటి మళ్ళీ ఫెవిక్విక్తోనే అతకబెట్టిన. ఇటు 2 మళ్ళీ వీటి పైన ఒకటి. ఈజీ చేసుకుంటే ఈజీనేనండి, కానీ కొంచెం ఈ ఉలన్ చుట్టుకోవడం కష్టం అంతే. కానీ పైన ఒకటి అయిపోయింది. ఇప్పుడు మనం బుట్ట సెట్ చేసుకుందాము మధ్యలో, 2 టైర్ల మధ్యలో. సెట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఇంకా నేను వాటికి మధ్యలో కనిపించకుండా పేపర్ రౌండ్స్ చేసి ఇట్లా పెట్టినండి చిన్నగా.